ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి యురేనియం ఇచ్చేస్తానంది అన్నటువంటి మాట అబద్ధమేనని తేలింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. వాటిని అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందనే అర్థం వచ్చేలా ట్రంప్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు తప్పని చెప్పింది. ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి సయీద్ ఖతీబ్ జాదే ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. అమెరికా మితిమీరిన అహంకారంతో వ్యవహరిస్తోంది కాబట్టి ఆ దేశంతో మరో దఫా చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదని కూడా తేల్చి చెప్పారు. ఇరాన్ దగ్గర 440 కిలోలకు పైగా శుద్ధి చేసిన యురేనియం ఉంది. దాదాపుగా 11 పెద్ద అణుబాంబులు, 30 దాకా చిన్న అణుబాంబులు తయారు చేయగలదు. దాన్ని ఇచ్చేయమంటుంది అమెరికా. ఓ పక్కన నిన్న జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే రష్యాకి ఇచ్చేయడానికి సిద్ధపడిందని, లేదంటే కనుక భారత్కి అందజేయడానికైనా సిద్ధపడుతుంది అన్నటువంటి ప్రచారము జరిగింది. బట్ ఈలోపు భారత నౌకల మీద దాడితో ఇటు పక్కకి మనకి ఇచ్చే పరిస్థితి లేదు. రష్యాకి ఇస్తుందా, అమెరికా దానికి అంగీకరిస్తుందా, అసలు ఎవరికి ఇవ్వమంటోంది ఇరాన్? అప్పుడు ఏం చేస్తారో చూడాలి.